తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ శంషాబాద్ విమానాశ్రయం నుండి జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్లోనే ప్రయాణించింది. ఆయన కాన్వాయ్ కోసం ఎక్కడా ట్రాఫిక్ను నిలిపివేయలేదు. తన కాన్వాయ్ కోసం సామాన్యులను ఇబ్బంది పెట్టవద్దని, వాహనాలను ఆపవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్లో ప్రయాణించింది. విమానాశ్రయం నుండి తన నివాసం వరకు సాధారణ ట్రాఫిక్లోనే వెళ్లడం గమనార్హం. ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయడానికి బదులు ఒక లైన్లో వాహనాలను అనుమతించాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో పోలీసు అధికారులు ఈరోజు దాన్ని పాటించారు. ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయకుండా పోలీసులు వాహనాలను ఒకే లైన్లో కదలడానికి అనుమతించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి సిఎస్ఐఆర్ పరిధిలో నిర్మాణంలో ఉన్న హైదరాబాద్ సైన్స్ సెంటర్ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. రక్షణ, సైన్స్, ఐటీ, విద్యా రంగాలకు సంబంధించిన అనేక కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు ఇప్పటికే హైదరాబాద్లో పనిచేస్తున్నాయని, ఇప్పుడు వాటి సరసన నేషనల్ సైన్స్ సెంటర్ కూడా చేరబోతుందని తెలిపారు. తార్నాకాలో నిర్మాణమవుతున్న ఈ సైన్స్ సెంటర్ యువత, విద్యార్థులు, పరిశోధకులకు సైన్స్ మరియు టెక్నాలజీ రంగాల్లో ఎంతో ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్టును హైదరాబాద్కు మంజూరు చేశారని, వచ్చే ఏడాది చివరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. అనేక పరిశోధన సంస్థలు డిఫెన్స్ రంగానికి సంబంధించి, సైన్స్ సంబంధించి, ఐటీకి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించిన సంస్థలు పనిచేస్తాము. వాటి సరసన మరొకటి నేషనల్ సైన్స్ సెంటర్ కూడా హైదరాబాద్కు రాబోతా ఉంది. ఆ పనులు వేగవంతం చేయడం కోసమే నేను ఈరోజు తార్నాకలో నిర్మాణం అవుతున్నటువంటి హైదరాబాద్ సైన్స్ సెంటర్ పనులను స్వయంగా చూడడానికి వచ్చాను. హైదరాబాద్ సైన్స్ సెంటర్ హైదరాబాద్లో ఉన్న ది ఇంపార్టెంట్ సెంటర్ కాబోతా ఉంది. ఈరోజు అనేకమైనటువంటి ఎందుకు చెప్పినట్టు యూత్, విద్యార్థులకు సంబంధించి, పరిశోధనకు సంబంధించి, మరి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకు మరొక తోడు ఈ యొక్క సైన్స్ సెంటర్ ఇది వచ్చినట్టయితే అందరికీ సైన్స్ కానీ టెక్నాలజీ రంగంలో కానీ చాలా ఉపయోగపడుతుంది. దానికోసము మరి ఈ యొక్క సెంటర్ను నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్ నగరానికి మంజూరు చేశారు. దాని పనులు వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల పూర్తి చేసుకుని దాన్ని హైదరాబాద్ ప్రజలకు డెడికేట్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాం. అధికారులు చెప్పిన దాని ప్రకారం మనం ఎండింగ్ వరకు అవసరం లేదు. మరి మే, జూన్లోనే ఈ యొక్క హైదరాబాద్ సైన్స్ సెంటర్ పనులు వచ్చే సంవత్సరం పూర్తి చేస్తామనేటువంటి లక్ష్యంతో వాళ్ళు ఇటీవలనే 3 నెలల క్రితమే పనులు ప్రారంభించారు. దానికి సంబంధించి వేగవంతంగా పనులు పనిచేసుకుని ముందుకెళ్తాం. నరేంద్ర మోడీ గారు దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా సంజీవయ్య పార్కులో సంజీవయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, టీసీసీ అధ్యక్షులు మోత రోహిత్ రెడ్డి. రాజకీయ చరిత్రలో స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారిది ఒక ప్రత్యేక స్థానం. దళిత కుటుంబంలో పుట్టి నీతి, నిజాయితీ అనే పదాలు ప్రజలకి తెలపడమే కాకుండా తాను కూడా అదే మార్గంలో పయనించి దాన్ని తూచా చెప్పకుండా ఆచరించి అంచెలంచెలుగా ఎదిగి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏఐసిసి నాయకుడిగా ఈ రాష్ట్ర దేశ ప్రజలకి సేవలు అందించినారు. దేవుడు వారిని త్వరగా స్వర్గానికి తీసుకెళ్లినప్పటికీ వారి యొక్క ఆశయాలు, వారు చూపిన మార్గదర్శకం ఈనాటి యువతర ముందుకు పోవాలి. ఎందరో మహానుభావులు ఈ రాష్ట్ర చరిత్రలో అందరినీ స్మరించుకుంటా ఉంటాం. స్మరించుకునే గొప్పతనం కూడా మనలో ఉండాలి. గౌరవనీయులు హనుమంతరావు గారు దామోదరం సంజీవ గారి సేవల్ని రాష్ట్రం, దేశం విస్మరింప చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లో రైతుల గుండెలు ఆగిపోతున్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు.
చౌటుప్పల్ మున్సిపల్ వ్యవసాయ మార్కెట్ను సందర్శించి ధాన్యం కొనుగోలు ఆలస్యంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా మంచిగా వడ్లు కొంటున్నాం, అసలు ఎవరికి ఇబ్బందే లేదు, అసలు మేము కొన్నంత మంచిగా వడ్లు ఎవరు కొంటనే లేరు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను, హైదరాబాద్ లో ఏసీ రూమ్ లో కూర్చొని నీ లెక్క మాట్లాడతలేను. నీ జిల్లాలో చౌటుప్పల్ మార్కెట్ లో రైతుల మధ్య రైతులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నా. అంటే రైతులు 20 రోజుల నుంచి 30 రోజులు మార్కెట్ లో పడిగాపులు కాస్తా ఉన్నారు. 44 డిగ్రీల ఎండకు మాడిపోతా ఉన్నారు, పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. నీ ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల ఇలా రైతులు చాలా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ముందు మీరు మాయిశ్చర్ చూడడానికి 10 రోజులు తీసుకుంటున్నారు, సంచులు ఇయ్యడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టడానికి వారం రోజులు తీసుకుంటున్నారు, కాంటా పెట్టినాక మిల్లుల దించడానికి ఇంకో వారం రోజులు పడుతుంది. ఆ మిల్లు దగ్గరికి పోయిన తర్వాత కూడా మీకు తాలుందని చెప్పి మిల్లులు 8 సంచులు 4 సంచులు 5 సంచులు లారీకి కటింగ్ పెడుతున్నారు. ఈడ తరుగు తీస్తున్నారు, ఆడ మిల్లులలో కోత పెడుతున్నారు. అంటే ఏం జరుగుతా ఉంది? మీకు వడ్లు కొనడం చేతనైతలేదా? నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడు కాదు, రా గల్లీలకు రా. జనగాని దయాకర్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. పచ్చని తెలంగాణలో చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. దాడుల సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలకు కొన్ని రాజకీయ పార్టీలు పాల్పడుతున్నాయని ఆరోపించిన ఆయన పాడి కౌశిక్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ల భాష, వ్యవహార శైలి ఒకేలా ఉన్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బొమ్మ బొరుసులా వ్యవహరిస్తున్నాయని, ఇరు పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ ఘర్షణలు WWF ఫైట్ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. గత 12 ఏళ్లుగా ఈ రెండు పార్టీలు రాజకీయ సహజీవనం కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు వేరు కాదు, ఒకటే కలిసి రాజకీయ సహజీవనం చేస్తా అనడానికి వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీకి అడుగులకు మడుగులొత్తారు. నిన్న పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కావచ్చు, అది మున్సిపాలిటీ ఎన్నికలైనా గ్రామ పంచాయతీ ఎన్నికలైనా వాళ్ళు కలిసే రాజకీయ సహజీవనాన్ని పంచుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ రాజకీయ పార్టీలు ఇద్దరు కలిసి ఇవాళ ప్రజల్ని గందరగోళ పని చేయొద్దని కూడా వాళ్ళకి కోరుకుంటా ఉన్నాను. పచ్చని తెలంగాణలో అభివృద్ధితోని వేగవంతంతో ముందుకెళ్తున్న తెలంగాణ ప్రజల మధ్య చిచ్చులు పెట్టి తెలంగాణ మొత్తం కూడా బీఆర్ఎస్ బీజేపీ వైపు చూడాలని ఈ రాజకీయ డ్రామాలు తెరలేపొద్దని కూడా నేను బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు కోరుతా ఉన్నాను. రాజకీయ పార్టీలు ఇవాళ బీఆర్ఎస్ దాడి అయినా బీజేపీ పైన దాడి అయినా ఈ పార్టీ ఆఫీసుల దాడుల్ని ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు. ఈ దాడుల సంస్కృతికి కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు వ్యతిరేకం. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బొమ్మ బొరుసులాగా అన్నదమ్ముల్లాగా కలిసి ఒకే ఎజెండాతోనే ముందుకెళ్తా ఉన్నాయి. దయచేసి ప్రజల్ని గందరగోళపరిచే ఇలాంటి నీచమైన పనులు చేయొద్దని కూడా కోరుతా ఉన్నాను. అది బండి సంజయ్ గారైనా, పాడి కౌశిక్ రెడ్డి అయినా, గంగుల కమలాకర్ అయినా. కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు. రేవంత్ ఏది మాట్లాడితే బండి సంజయ్ అదే మాట్లాడుతున్నారని తెలిపారు. బండి సంజయ్ తిట్టాల్సింది కేటీఆర్నా రేవంత్ రెడ్డినా అని ప్రశ్నించారు. బంగారం షాపులో దొంగతనం జరిగితే ప్రభుత్వానికి బాధ్యత లేదా అని నిలదీశారు. రేవంత్ను సంజయ్ ఒక్క మాట కూడా ఎందుకు అనడం లేదని అన్నారు. భార్య పుస్తలు అమ్మి పోటీ చేసిన బండి సంజయ్కి ₹1 ఎక్కడవని ఎమ్మెల్యే ప్రశ్నించారు. బండి సంజయ్కి రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ను విమర్శించే స్థాయి కేంద్ర మంత్రికి లేదన్నారు. బండి సంజయ్కి దమ్ముంటే కేటీఆర్తో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లేకుంటే బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీజేపీ పార్టీ ఎజెండా మాట్లాడుతున్నారా, రేవంత్ రెడ్డి గారు ఎజెండా మాట్లాడుతున్నారా? ఇలా బండి సంజయ్ గారు గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇలా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నదనేది
ఎంత స్పష్టంగా కనబడతా ఉన్నదంటే ఇలా రేవంత్ రెడ్డి గారి నోట ఏ మాట వస్తుందో అదే మాట బండి సంజయ్ గారి నోట రావడం అనేది ఇలా చాలా చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా బండి సంజయ్ గారు ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం మిమ్మల్ని, ఇలా మా కేటీఆర్ గారు ఏమని అడిగిరు వచ్చి మా కరీంనగర్ లో పట్టణంలో కరీంనగర్ నడి బొడ్డన ఇలా బండి సంజయ్ గారి ఇంటికి కూతవేట దూరం నుంచి ఇలా సిపిఆర్ ఆఫీసర్ నుంచి కూతవేట దూరం నుంచి ఇలా ఫైరింగ్ సంఘటన అనేది జరిగింది. ఇలా ఇది పూర్తి ప్రభుత్వం ఫెయిలియర్ అని మేము చెప్తే ఇలా బండి సంజయ్ గారు తిట్టాల్సింది రేవంత్ రెడ్డి గారినా కేటీఆర్ గారినా? ఇలా కేటీఆర్ గారు ఇలా ప్రజలకి అండగా ఉండడానికి ఇలా కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పట్టణంలో ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ధైర్యం నింపడానికి ఇలా ప్రజల పక్షాన కేటీఆర్ గారు వచ్చి ఈడ ఫైరింగ్ ఎందుకైందని అడిగితే బండి సంజయ్ గారు తిట్టాల్సింది ఎవరిని? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటరు సవరణ కార్యక్రమంలో తప్పిదాలు జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. పద్మారావు నగర్లోని ఎస్పీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఓటర్ మ్యాపింగ్ విధానం, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం అమలు చేశారు. పరిశీలించిన తలసాని ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని సూచించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో సాంకేతిక పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని తమ పేరు ఓటరు జాబితాలో ఉండేలా జాగ్రత్త పడాలని కోరారు. స్వీపర్స్ పెట్టడం వలన వాళ్ళు మొదలే అన్ఎడ్యుకేటెడ్. దాన్ని యాప్ని డౌన్లోడ్ చేయడం అది అంత ఈజీ పని కాదు. నేను ఆ అబ్జెక్షన్ ఒకటి రేజ్ చేసిన ఒకటి. రెండోది షిఫ్టెడ్ ఓటర్స్. ఈ షిఫ్టెడ్ ఓటర్స్ విషయంలో వాళ్ళ ఇంట్లో వచ్చి ఆథరైజ్ చేసి ఒక లెటర్ ఇవ్వాలన్నట. ఎవడు ఇవ్వాలి? అది జరిగే పని కాదు. రెండోది ఎవరైతే డెత్ అయిన వాళ్ళని డిలీట్ చేయాలంటే వాళ్ళు డెత్ సర్టిఫికేట్ తీసుకొని రావాలన్నట. ఎందుకు వస్తారు? మా నాయన చనిపోయిందని చెప్పి నేను డెత్ సర్టిఫికేట్ తీసుకొని నేను ఎందుకు వస్తాను? కాబట్టి వాళ్ళ డేటాలో ఉన్నదే వాళ్ళు చెక్ చేసుకొని డిలీట్ చేసేటువంటిది చేయవలసినటువంటి. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు రికార్డు ఉంటుంది, దాన్ని కూడా జాగ్రత్తగా చూడమని చెప్పిన. రెండోది నేను ఇక్కడ ఉన్న ఇప్పుడు పద్మారావు నగర్లో ఇక్కడ చూస్తే ఎలక్షన్ వాతావరణంలా కనిపిస్తుంది. ఇది ఎవ్రీవేర్ జరిగితే అందరికి ఉపయోగపడుతుంది. దీంట్లో 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు బేసిక్ 2002 నుంచి తీసుకో. 2002లో మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి, అవన్నీ చెక్ చేస్తారు. మొన్న రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కాకుండా, లేదంటే 2023 అసెంబ్లీ కాకుండా వాళ్ళు 2002 వరకు పోయారు. అయితే దీంట్లోనే చాలా అనుమానాలు ఉంటాయి. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ స్పష్టం చేశారు. రిపీటెడ్గా డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్ట్ తరహా చట్టాలు ఉపయోగిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈగల్ ఫోర్స్పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ సివి ఆనంద్ మాట్లాడుతూ పోలీస్ శాఖలోని 35 విభాగాలపై సమీక్ష నిర్వహించామని తెలిపారు. నార్కోటిక్పై అలర్ట్గా ఉన్నామని, డ్రగ్స్ కట్టడి చేయడంలో మొదటి ప్రాధాన్యతతో ఉన్నామన్నారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆపరేషన్పై ఈ సమీక్షలో చర్చించామని వివరించారు. ఈగల్ ఫోర్స్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. మత్తు పదార్థాల విషయంలో మనం అందరూ కూడా సీరియస్గా ఉన్నాం. ప్రభుత్వ పరంగా, ముఖ్యమంత్రి పరంగా కూడా వారు ఇది నంబర్ 1 ప్రయారిటీగా తెలియజేయడం. నిజానికి కూడా మన సమాజంలో ఏ విధంగా అయితే ఇది విస్తరించిందో మనందరికీ, మేమే కాదు, మీరు మీడియా సంబంధించిన వారు, ఆఫీసర్స్, ప్రజలకు వారి పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆందోళన అనేది వారిలో ఉంది. సో దీన్ని సమీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 3 గంటలు అందరు ఆఫీసర్స్, ముఖ్యంగా డైరెక్టర్ ఈగిల్ ఫోర్స్ సందీప్ షాండిల్యా గారు, పద్మజ సీనియర్ ఎస్పీ ఈగిల్ ఫోర్స్, వారు
ఒక పీపీటీ ద్వారా ఏమేం చేస్తున్నారు, గత 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో ఏమేమి సాధించారు, కేసెస్, సీజర్స్, దేశవ్యాప్తంగా జరిగిన ఆపరేషన్స్, రాష్ట్రంలో జరిగిన ఆపరేషన్స్, అదే కాకుండా వారికి ఉన్న రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి తక్కువ సంఖ్యలో ఉన్నాయి, ఏమేమి అవసరము, ఇవన్నీ కూడా వారు సుదీర్ఘంగా తెలియజేయడం జరిగింది. అన్నీ విని డిస్కషన్స్ తర్వాత వారందరినీ నేను అభినందించాను. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వాగతోపన్యాసం చేస్తూ రాష్ట్ర పరిపాలనపై తన దార్శనికతను, ప్రభుత్వ ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల నుండి 9.74 లక్షల కోట్ల అప్పులు మనకు సంక్రమించాయి. అంతేకాకుండా 94 కేంద్ర పథకాల నుండి సుమారు 10,000 కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ వారసత్వంగా వచ్చిన సమస్యలు మనం చూస్తే, ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నాడు, 9,74,000 కోట్ల రూపాయలు డెట్. అట్ వన్ స్టేజ్ కేంద్రం ఇచ్చే సిఎస్ఎస్ స్కీమ్స్ అని నిలిపేయడం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే స్కీమ్స్ దేనికి ఇస్తారు? కొన్ని మనం చేస్తాం, కొన్ని వాళ్ళు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ ఇవ్వాలి. అలాంటివి దగ్గర 10,000 కోట్ల రూపాయలు డైవర్ట్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వడం మానేసి, నేను ఢిల్లీకి పోతే విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. నాకు నేను వాళ్ళని సమస్య అడిగితే వాళ్ళు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇంకొక పక్క 1,35,000 కోట్ల రూపాయలు లయబిలిటీస్ పనులు అయిపోయాయి, డబ్బులు పే చేయకుండా ఉండే పరిస్థితి వచ్చింది. అదే మరిగా పర్ఫార్మెన్స్ చేసి ప్రాపర్ గా గవర్నమెంట్ కూడా కమ్యూనికేట్ చేయగలిగితే, గవర్నమెంట్ అన్నప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పాలిటీషియన్స్ కాదు, అధికార యంత్రాంగం, మినిస్టర్స్ అందరం కూడా మనం పర్ఫార్మ్ చేయడమే కాకుండా మనం కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నేను అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం రాలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ మంత్రుల సింగపూర్ పర్యటనపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు చేస్తున్న విమర్శలపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సింగపూర్ పర్యటనలో తామెంతో నేర్చుకున్నామన్న అనిత చాలామంది సింగపూర్ పర్యటనను ఎంజాయ్మెంట్ టూర్గా అన్నారని, కానీ అది పూర్తిగా స్టడీ టూర్ అని క్లారిటీ ఇచ్చారు. డే ఫస్ట్ స్టార్టింగ్ మేము దిగిన తర్వాత అరౌండ్ 11 o'clock మాకు స్టార్ట్ అయిన జర్నీ. 7th డే 8 o'clock మా ఫ్లైట్, 4 o'clock మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. 2 o'clock వరకు మేము క్లాసుల్లోనే ఉన్నాం. అంటే చాలా మంది ఏంటంటే ఇదేదో ట్రిప్, ఎంజాయ్మెంట్ ట్రిప్ అది ఇది అని మాట్లాడారు, కానీ కంప్లీట్ లెర్నింగ్. షాపింగ్ కూడా పోలేదు సార్, కంప్లీట్ గా ఎవరు మాట్లాడినా ముస్తాఫా షాపింగ్ లేకపోతే రారు ఇండియా. అసలు నో షాపింగ్ సార్. స్టడీ టూర్ ని కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అట్ ద సేమ్ టైం బాగా నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైడెన్స్ లో ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 or 2 points అరౌండ్ 2 minutes తీసుకుంటాను. ఎవ్రీవేర్ నేను సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎండింగ్ వచ్చినంత వరకు ఎక్కడో అక్కడ ఏదో ఒక షాడో సీఎం గారిది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే పబ్లిక్ లో వాళ్ళు 1960లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 60 yearsలో అసలు ల్యాండ్ ఒక్కటి తప్పించి ఇంకేమీ లేని వాళ్ళ దగ్గర, అది కూడా చాలా తక్కువ ల్యాండ్, రిసోర్సెస్ లేవు, ఫారెస్ట్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. అంటే అన్నీ క్రియేట్ చేసుకొని బికాస్ ఆఫ్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో దాంతోపాటు పబ్లిక్ ట్రస్ట్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని ఐ వీ కో అని ఒక 3 నినాదాలతో వాళ్ళు వెళ్ళే పరిస్థితి. కానీ ఎవ్రీథింగ్ టు ఎవ్రీథింగ్. ఎస్పెషల్లీ నాకు సార్ వాళ్ళు సింగపూర్లో మేము జర్నీ చేసినంతసేపు కూడా 1996లో సార్ ఏదైతే జన్మభూమి కార్యక్రమం ప్రవేశపెట్టారో, పిఠాపురం నియోజకవర్గంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మను ఆ బాధ్యతల నుండి అధిష్టానం తప్పించింది. ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా
వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తారు. 100 అనుకుంటారు. వర్మేంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మేంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. నిజాంపేటలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంపై సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని విమర్శించారు. పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాంపేట్ మెయిన్ రోడ్లో జరిగిన ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ ధరలు అనేకసార్లు పెరిగాయని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా విమర్శలు చేస్తూ అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపి ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. అలాగే నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరిగినా కేంద్రం నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. పేదవాడు ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ పెరగలేదయా, కమర్షియల్ రేటు పెరిగిందని అంటుండొచ్చు. కమర్షియల్ రేటు పెరిగినప్పుడు మనం టిఫిన్ చేయడానికి పోయినా ఆ టిఫిన్ రేటు కూడా పెరిగినాయి. మరి మన కూలీ ఏది పెరగలేదు. మన గ్యాస్ రేటు పెరిగినప్పుడు మన కూలీ రేటు పెరగాలి, పెట్రోల్ ధర పెరిగినప్పుడు మనది కూలీ ధర పెరగాలి. మరి ఎందుకు పెరుగుతలేదు? 100 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు కట్టడము, వాళ్ళ ఎలక్షన్ ఫండ్లు తీసుకోవడము, ఎలక్షన్లకు 1000 కోట్లు ఖర్చు పెట్టడము, ఇది తప్పితే పేదవానికి ఏమాత్రం 1 రూపాయి లాభం వచ్చేటటువంటి పని కేంద్ర ప్రభుత్వాలు చేయట్లేదు. పరిగిలోని బీసీ కాలనీలో వీధి పందుల విషయంలో జరిగిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక సమాచారం ప్రకారం పందుల యజమాని వెంకటేష్కు కొందరు యువకులతో వాగ్వాదం జరిగింది. తన పందులు చనిపోవడానికి కాలనీ వాసులే కారణమని అనుమానం వ్యక్తం చేస్తూ వెంకటేష్ గొడవకు దిగినట్లు తెలుస్తుంది. మాటామాట పెరగడంతో తమనే నిందిస్తున్నాడనే ఆగ్రహంతో ఓ యువకుడు ఇంట్లో నుంచి పెద్ద కత్తి తీసుకొచ్చి చంపేస్తా అంటూ బెదిరించినట్లు సమాచారం. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై యువకుడిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. ఈ ఘటనతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. సూరారంలో 6 నెలల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. పిల్లలు లేని తన ఆడపడుచు కళ్లల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మహిళ ఆ కిడ్నాప్కు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన శ్రీదేవి అనే మహిళ మైలార్దేవుపల్లి ప్రాంతంలో నివసిస్తూ క్యాటరింగ్ సంస్థలో పనిచేస్తుంది. తన ఆడపడుచుకు పిల్లలు లేకపోవడంతో ఎలాగైనా ఒక పాపను ఇవ్వాలని భావించి ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో బయటపడింది. మే 4న నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఫుట్పాత్పై నిద్రిస్తున్న తల్లిదండ్రుల వద్ద నుండి 6 నెలల బాలికను నిందితులు అపహరించారు. సూరారం పోలీస్ స్టేషన్లో ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక 6 నెలల పాపని వాళ్ళు పూర్ ఫ్యామిలీ డైలీ లేబర్ పని చేసుకుంటూ ఫుట్పాత్ మీదనే వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్న క్రమంలో ఒక ముఠాగా ఏర్పడి ఈ పిల్లల్ని కిడ్నాప్ చేయాలనే ఉద్దేశంతో
మొన్న 3-4 ఇంటర్వ్యూనింగ్ నైట్లో 6 నెలల పాపని ఇక్కడ మన మల్లారెడ్డి హాస్పిటల్ నియరెస్ట్లో ఫుట్పాత్ మీద పనుకున్నప్పుడు అక్కడి నుంచి కిడ్నాప్ చేయడం జరిగింది. ఇందులో మనకి 4వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలు ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ దగ్గర 6 నెలల పాపని కిడ్నాప్ చేసిరని చెప్పేసి వాళ్ళ మదర్ నవనీత మన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.